నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో హుండీ లెక్కింపు ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు మహాశివరాత్రి పండుగకు వచ్చిన భక్తులు హుండీలో వేసిన కానుకలను లెక్కించడం మరియు అదేవిధంగా మహిళా సోదరీమణులు కూడా ఈ యొక్క కానుకలను లెక్కించడం జరిగింది. దాదాపు 3,02,000 పైచిలుకు కానుకలు ఈరోజు లెక్కించడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరియు బోధాన్ శివాలయం చైర్మన్ హరికాంత్ చారి, నిజామాబాద్ ఈవో కమల బోధన్, ఈవో రాములు మరియు బోధన్ పట్టణ పెద్దలు సమక్షంలో ఈ యొక్క లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈరోజు బోధన్ పట్టణ ఏకచక్రేశ్వర శివాలయంలో మన మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన కానుకలను దేవాదాయ ధర్మాదాయ మరియు మా పాలకవర్గము మరియు గ్రామ పెద్దల సమక్షంలో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మహిళా శ్రేణులు వచ్చి వాళ్ళు కూడా హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. నగదుగా 3,02,090 రూపాయలు నగదు రూపాయలు రావడం జరిగింది. ఇటు రూపాయలు మా బోధన్ ఈవో రాములు మరియు నిజామాబాద్ ఈవో కమల మేడం గారి ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరిగింది. ఇటు రూపాయలు దేవాదాయ ధర్మాదాయ శాఖ అకౌంట్లో జమ చేయబడదు మరియు మన గుడికి అభివృద్ధి దానికి వాడుకోవడం జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. వాడుకోవాలని ఉపయోగించుకుంటున్నాము. ఓం నమః శివాయ. భక్తులందరికీ ధన్యవాదాలు. అయితే ఈసారి మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్లు అంటే పోలీస్ వారి శాఖ కానీ మరియు రెవెన్యూ కానీ మరియు మున్సిపాలిటీ కానీ మరియు ప్రెస్ సోదరులు మీడియా కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కానీ మాకు సహకారాలు అందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం జరిగింది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఓం నమః శివాయ.